నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత అనేక అంశాలపైన వాళ్ళ పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరంలోనే కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు, లీడర్లు అభిప్రాయాలు చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం హరీష్ రావు చుట్టూ తిరుగుతుంది. సో ఇప్పుడు నిజంగానే హరీష్ రావు సమర్థుడు, ఆయనతోటి ఖచ్చితంగా పార్టీ గెలుపుకు అవకాశాలు ఉన్నాయి అనేది చాలామంది కార్యకర్తల యొక్క అభిప్రాయం. సో ఖచ్చితంగా ఆయనకు ప్రియారిటీ ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. మరి హరీష్ రావుకు ప్రియారిటీ ఇవ్వాలా, ఇప్పుడున్నది సరిపోతుందా? మీ రాజకీయ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి హరీష్ రావు సంబంధించి చుట్టూ ఉన్నటువంటి రాజకీయం ఏంటో కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావే సమర్థుడు, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకుంటే పార్టీకే నష్టం అనేది వాళ్ళ కార్యకర్తల అభిప్రాయంగా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆయనకు ప్రచారం చేసినటువంటి చోటంతా కూడా గెలిచామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో తెలంగాణ భవన్లో శుక్రవారం రోజు జరిగినటువంటి మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ హరీష్ రావుల అధ్యక్షతన జరిగింది. లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యారు. దుబ్బాకకు చెందినటువంటి ఒక కార్యకర్త మాట్లాడుతూ కొంత సెన్సేషనల్ స్టేట్మెంట్స్ కానీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి పార్టీలో సమన్వయ లోపం కూడా ఉందంటూ చెప్పారు. కానీ మెదక్ హరీష్ రావుకు పార్లమెంట్ పరిధిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ పోతున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మెదక్ నియోజకవర్గానికి కొంత మంత్రిలా వ్యవహరించారని కూడా చెప్పారు. అందుకే మెజారిటీ స్థానంలో విజయం సాధించామని స్పష్టం చేశాడు. అయితే దక్షిణ తెలంగాణలో హరీష్ రావు ప్రచారానికి రాకపోవడంతోనే పార్టీ ఓడిపోయిందంటూ కూడా ఓటమి నెపమంతా కూడా ఇవాళ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారం చేసి ఉంటే నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా పలు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించే వాళ్ళం అంటూ కూడా హరీష్ రావుని కొంత ముందు పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇక బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, కానీ హరీష్ రావు ఉంటే బాగుంటుందని చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఓటమికి కారణం ఇది నిజమా కాదా అని సమావేశంలో ప్రశ్నించారు. కార్యకర్త మాట్లాడుతుండగానే మధ్యలో కేటీఆర్ జోక్యం చేసుకుని ఇప్పుడు హరీష్ రావు ఎలా ఉన్నాడని కూడా సంబోధించారు. దీనికి హరీష్ రావు నవ్వుతూ స్పందించారు. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో కొంత కట్టప్పలు ఉన్నారని, అందుకే ఓడిపోయామని కూడా తెల్లాపూర్ చెందినటువంటి కార్యకర్త కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నాయకులు సైతం కార్యకర్తలను పట్టించుకోలేదని, కేవలం కొంతమందికి మాత్రమే ప్రియారిటీ ఇచ్చుకోవడంతో ఈ నష్టం జరిగిందనేది అంశం ప్రధానంగా బీఆర్ఎస్ ముందున్నటువంటి సమస్య. సో ఇక సమస్యలను తెలుసుకోలేదని, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఎంపిక సమయంలో కూడా అభిప్రాయాలను పరిగణలో తీసుకోలేదనేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కార్యకర్తలందరూ ఆరోపిస్తున్నారు. సో ఇక ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు ఈ తప్పిదాల వల్లే నెలకొందనేది కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఓటమితో గ్రామ స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని కూడా వాళ్ళందరూ కోరుతున్నారు. లేకపోతే పార్టీ మనుగడకే కష్టం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇక పార్టీలో ప్రక్షాళన చేయాలని, పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలని కూడా పలువురు సూచిస్తున్నారు. అయితే ఈ కార్యకర్తల అభిప్రాయాలన్నీ ఒక రకమైతే, కేవలం హరీష్ రావుకు సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలనే ప్రధానంగా రాజకీయాల్లో ఇవాళ కొంత దుమారాన్ని రేకెత్తించే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ రాజకీయాలు హరీష్ రావు, కేటీఆర్ మధ్య ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంటే హరీష్ రావు కొంత లాయల్గా కేసీఆర్కి ఉన్నప్పటికీ కూడా కొంత కేటీఆర్ హరీష్ రావు మధ్య కొంత విభేదాలు ఉన్నాయనే అంశాలు గతంలో సోషల్ మీడియాలో చర్చకు వచ్చినాయి. గతంలో ఈ మధ్య కాలంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాలేక హాస్పిటల్ ఆయన తుంటి ఎముక విరిగిన సందర్భంలో కూడా వీరిరువురి మధ్య కూడా ఏదో జరిగింది అని ఒక విపరీతమైనటువంటి ట్రోలింగ్ సోషల్ మీడియాలో జరిగింది. ఈ తరుణంలోనే హరీష్ రావుని కొంత ముందుకు పెట్టి ఎన్నికలు చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది, ఇప్పుడు ఓటమికి కూడా హరీష్ రావు రాకపోవడమే కారణం అనే అంశం ప్రధానంగా కార్యకర్త వినిపించడం. మరోవైపు హరీష్ రావు నిజంగానే హరీష్ రావు చుట్టూ ఇవాళ బీఆర్ఎస్ రాజకీయాలు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ కేంద్రంగా, హరీష్ రావు కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాలను ఏ విధంగా చూడాలి? ఒకవేళ హరీష్ రావు ముందుండి హరీష్ రావు కనుక ఖచ్చితంగా ఉంటే మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచేదా అనేది కూడా ఒక చర్చగా జరుగుతుంది. సో ఖచ్చితంగా మీ హరీష్ రావుకు సంబంధించి బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, హరీష్ రావు తెర వెనుక ఉన్నటువంటి గేమ్ ప్లాన్ ఎవరు చేశారు, మరి నిజంగానే హరీష్ రావు ఉంటే బీఆర్ఎస్ గెలిచేదా, లేకుంటే భవిష్యత్తులో హరీష్ రావుకి మరింత ప్రియారిటీ ఏమన్నా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా, ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రియారిటీ సరిపోదా, ఇట్లా అనేక డౌట్లు వస్తున్నాయి. సో ఈ డౌట్లన్నిటికీ కూడా మీరు కూడా మీ రాజకీయ అభిప్రాయాలు చెప్పండి. బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.